హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో అయితే కనుక ఈ యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ DGQA అంటారు. దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఉందన్నమాట, అలాగే ట్రేడ్ ఉంది. YM205 అంటే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. ఇదైతే మనం ఒక వైట్ పేపర్ మీద అయితే నీట్గా టైపింగ్ అయితే చేయించుకోవాలి. అయితే అవసరం లేకుండా ఏంటంటే మనకి DGQA వెబ్సైట్లో ఈ యొక్క ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ దొరికిందనమాట. నీట్గా అయితే ఉంది. దీనిని మనం ఒక A4 మంచి పేపర్ మీద ప్రింట్ తీసుకుని సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా మనం ఏంటంటే బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే మన డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలనే దానికంటే మొదట ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. కింద అడ్మిట్ కార్డు ఉందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ కింద అది ఒక 2 కాపీస్ తీయాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, 2 కాపీస్, అప్లికేషన్ 1 కాపీ. అలాగే అపెండిక్స్ C అని ఉంది. ఇదైతే మనకి అపెండిక్స్ C, ఇది కూడా ప్రింట్అవుట్ తీయాలన్నమాట. ప్రింట్ తీయాలి, తర్వాత సైన్ కూడా చేయాలన్నమాట. ఇంకా అడ్మిట్ కార్డు ఉంది, ఇదైతే 2 కాపీస్. దాంతోపాటు ఏంటంటే ఇంకా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే 10th క్లాస్ సంబంధించినటువంటి ఆ యొక్క మెమోస్ అన్నీ కూడా, అది ITAకి సంబంధించిన మెమోస్ జిరాక్స్ తీసి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే దాని మీద మీరు సైన్ అయితే చేయాలి. మీరు సైన్ చేసి దానిని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారనమాట. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్, అలాగే చూసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం మన 10th క్లాస్ మెమో అనమాట, అది సరిపోతుంది. ఆల్రెడీ మనం పెట్టాం కాబట్టి. ఇంకా OBC SC ST EWS క్యాండిడేట్స్ ఎవరైనా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ అయితే చేయాలి. ఇంకా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు. దాంతోపాటు ఏంటంటే ఒక సెల్ఫ్ అటెస్టెడ్ ఒక కవర్ అనమాట, ఎన్వలప్ తీసుకొని మంచిది, దాని సైజ్ కూడా ఉందన్నమాట. మనకి నోటిఫికేషన్లో తర్వాత అయితే చెప్తాను మీకు నేను ఎలాగనేది. అది ఒక చిన్న కవర్ తీసుకొని మనకి అడ్మిట్ కార్డు రావాలి కదా, దానికోసం అనమాట. ఒక కవర్ తీసుకొని దాని మీద 55 రూపీస్ స్టాంప్ అయితే వేసి దాని మీద 2 అడ్రస్, మీ అడ్రస్ రాసుకోవాలన్నమాట. 2 అడ్రస్, మీ ఇంటి అడ్రస్ రాసుకోవాలి. రాసుకొని 55 రూపీస్ స్టాంప్ వేసి ఆ కవర్ని కూడా మనం ఈ యొక్క కాపీస్తో పాటు దాన్ని కూడా మనం జత చేయాలన్నమాట. ఇంకా కూడా ఆధార్ కార్డు అనమాట జిరాక్స్ తీయాలి, అది కూడా మనం ఎంక్లోజ్ చేయాలన్నమాట. NOC అంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే అది కూడా అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ మనం స్కాన్ కాపీస్ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట, పంపించాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసుకోవడానికి బ్లూ లేదంటే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అయితే యూజ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే మనం ఓవర్ రైటింగ్ అంటే రాసి కొట్టేయటం కానీ క్రాస్ అవుట్ చేయడం అలాంటి పనులు చేయకూడదు అనమాట. అప్లికేషన్ ఫామ్ అనేది నీట్గా అయితే ఉండాలి, ఎక్కడ కొట్టివేతలు ఉండకూడదు అనమాట. అలాగే మనం ఫ్లూయర్స్ పెట్టడం కానీ తప్పుడు వస్తే అలాంటివి ఏం చేయకూడదు అనమాట. అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఎక్కడ కూడా కొట్టివేతలు లేకుండా నీట్గా అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ చేసుకోవాలి, ప్రతి కాలం కూడాను. ప్లస్ ఎక్కడైతే మనకి SR NO అని కొన్ని ఉంటాయన్నమాట, అక్కడైతే టిక్ చేయాల్సిన అవసరం అయితే టిక్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అట్లాగే చూసుకుంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది బ్యాక్ టు బ్యాక్ అంటే డబుల్ సైడెడ్ దాని మీద ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట మనం. అట్లాగే చూసుకుంటే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎన్ని పేజీలు అయితే ఉన్నదో అన్ని పేజీల మీద కూడా కింద మీరు సిగ్నేచర్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. ఈ పాయింట్స్ అన్ని తప్పనిసరిగా గుర్తయితే పెట్టుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లై, మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ ఇక్కడైతే వేసుకోవాలి. ఇక్కడ మనం పోస్ట్ నేమ్ వచ్చేసరికి టెక్నీషియన్ అనమాట, సెమీ స్కిల్డ్ అదైతే మనకి పోస్ట్ నేమ్. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ వచ్చేసరికి ఇదనమాట. అలాగే ట్రేడ్ వచ్చేసరికి ఇదనమాట, అంటే ఫిట్టర్, ఆటోనా, ఎలక్ట్రీషియన్, మేటా, లేకపోతే లేబరర్, ఇవైతే ఉన్నాయి. 3 అయితే ఉన్నాయన్నమాట పోస్టులు. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ ఉంది కదా, అదనమాట. ఇంకా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ అనేది కూడా స్టార్టింగ్లో ఉంది మనకి, చూసుకోవచ్చు. ఇదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CQA HV 2026 టెక్ SS అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మనం పాస్పోర్ట్ సైజు మన కలర్ ఫోటోగ్రాఫ్ రీసెంట్గా తీసుకున్నది ఇక్కడ మనం ఏంటంటే పేస్ట్ చేయాలన్నమాట. పిన్ చేయకూడదు, పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత సిగ్నేచర్ చేసుకోవాలి. కొంతేమో అప్లికేషన్ ఫామ్ మీద ఉండాలి, కొంతేమో ఫోటో మీద ఉండాలి. అప్పుడు దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి. అలాగే మీరు కనుక ఈ యొక్క SC ST OBC PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే కేటగిరీ రాసుకోవాలన్నమాట. SCనా ఏంటి అనేది, OBCనా ఏంటి అనేది. అలాగే ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సెంట్రల్ ఫార్మేట్ది ఈ అప్లికేషన్తో పాటు మనం దాన్ని జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే వేసుకోవాలన్నమాట. జస్ట్ 23/01 ఎలాగ ఏదైతే ఉందో 2000 ఇలాగ మొత్తం
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫార్మేట్లో వేసుకోవాలి. ఏజ్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. మీ యొక్క ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి మీ యొక్క ఏజ్ అనేది ఎంత అనేది వేసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్డ్ అంటే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 years ఉంటుంది అనమాట. మీరు కనుక ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే మీకు ఎలిజిబుల్ అయితే కనుక టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ పెట్టాలన్నమాట. దీని మీద నువ్వు కొట్టేసుకోవాలి అలాగనమాట. నెక్స్ట్ ఏంటంటే నేషనాలిటీ అంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే ఇండియన్ అని రాయాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా, మేల్ అయితే మేల్ అని రాయాలన్నమాట. ఇలాగా నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోవాలి. మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అనమాట. మొదటి 10th class బోర్డు సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఏంటనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2015, 16, 18, 19, సబ్జెక్ట్ జనరల్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే సబ్జెక్ట్ అనేది మీ యొక్క 10th మెమోస్లో అయితే ఉంటుంది రాసుకోవచ్చు. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఐటీఐ ఉంటే ఐటీఐకి సంబంధించి అది మీరు ఎక్కడ చదువుకున్నారు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేము, లేకపోతే ఎన్సీబీటీనా ఎస్సీబీటీ అనేది అనమాట. ఇయర్ ఐటీఐకి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. ఫిట్టరా ఏంటనేది, ఎలక్ట్రీషియన్ ఏంటనేది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకేంటంటే ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ కంప్లీట్ అనమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి కొట్టివేతలు లేకుండా. అలాగే ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా రాసుకోవాలన్నమాట. ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నారు ఏం లేకపోతే జస్ట్ ఇలా గెత్తి పెట్టేయచ్చు, సరిపోతుంది అనమాట. ఫోన్ నెంబరు అంటే మీ యొక్క మొబైల్ నెంబరు సెకండ్ ఉంటే సెకండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, కామా పెట్టి అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇంకా మీ వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా కనుక ఇక్కడ డీజీక్యూలో వర్క్ చేస్తామంటే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. టిక్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా లేని వాళ్ళు అయితే నో అనమాట. అంటే ఎస్ కొట్టేయాలి, అప్పుడు లేకపోతే కనుక నో కొట్టేయాలి, ఎస్ కొట్టేయాలి, నోకి టిక్ పెట్టాలన్నమాట. అలా అనమాట. ఏంటంటే ఇంకా నెక్స్ట్ హ్యావ్ ఎవర్ బీన్ కన్విన్స్డ్, మీకు ఏదైనా కోర్టు మీద కేసెస్ ఏదైనా ఉన్నాయో అడుగుతున్నారనమాట. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి వాళ్ళకైతే నో అయితే పెట్టుకోవచ్చు, అంటే ఎస్ కొట్టేసుకోవాలన్నమాట. వెదర్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, మీరు ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకోవాలంటే నో కొట్టేయాలన్నమాట. లేదు మీరు ఎక్కడ జాబ్ చేయకపోతే గవర్నమెంట్ దాంట్లో నో పెట్టాలంటే ఎస్ కొట్టేయాలన్నమాట. ఎస్ కొట్టేసి నో మీద టిక్ పెట్టాలన్నమాట. సో సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే మనకి మీరు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏదైనా జరిగిందని అడుగుతున్నారనమాట. సో జనరల్గా ఎవరికి ఉండవు, ఇది నో పెట్టుకోవచ్చు అనమాట. అంటే నో మీద టిక్ ఆన్ చేయాలి, టిక్ పెట్టాలి, ఎస్ అయితే కొట్టేయాలన్నమాట. హ్యావ్ ఎవర్ బీన్ డిస్మిస్డ్, రిమూవ్డ్ ఆర్ ఆస్క్డ్ టు రిజైన్ ఫ్రమ్ ఎనీ పొజిషన్, మీ యొక్క జాబ్ నుంచి ఎప్పుడైనా రిమూవ్ చేయటం కానీ డిస్మిస్ చేయటం కానీ జరిగిందని అడుగుతున్నారనమాట. ఇది కూడాను ఎవరికి ఉండదు కాబట్టి జనరల్గా నో పెట్టుకోవచ్చు. సో ఎస్ అనేది కొట్టేసుకోవాలి, నో అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సెకండ్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ బాక్స్లో ఇక్కడ లెఫ్ట్ తంబు. ఎలాగా ఉమెన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్ గర్ల్స్ ఇక్కడ ఏం చేయాలంటే రైట్ తంబు ఇంప్రెషన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఈ బాక్స్లో వేసుకోవాలన్నమాట. సో సిగ్నేచర్ చేయాలి ఇక్కడ మీరు, ప్లేస్, డేట్ అనమాట. సో అప్లికేషన్తో పాటు మనం ఏవైతే అక్కడ మెన్షన్ చేసాం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th class మెమోస్, ఐటీఐ సర్టిఫికేట్ మెమోస్, అలాగే ఆధార్ కార్డు సంబంధించి ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అనమాట. ఇది కూడా ప్రింట్ అయితే తీసుకోవాలి సెపరేట్ పేపర్ మీద అనమాట. అపెండిక్స్ బి ఉంది కదా, ఇదైతే అడ్మిట్ కార్డ్ అనమాట, మీకైతే వస్తుంది. ఇది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ స్టార్టింగ్లో ఉంది, ఇందాక మనం చెప్పాము అదనమాట. ఇందాక అట్లాగే ఫోటో అతికించాలి, సైన్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి, ఫాదర్స్ నేమ్, ఫుల్ అడ్రస్ రాసుకోవాలి. ఇంకొక ట్రేడ్ అనమాట, అంటే ఫిట్టర్ ఇది ఉంది కదా, ఎలక్ట్రీషియన్ ఆటోనా కాకపోతే ఫిట్టర్ ఆటో అనేది. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అంటే ఇందాక చెప్పినట్టు FM 2054 ఏంటి అనేది స్టార్టింగ్లో ఉన్నది, అది దాని ప్రకారం ఇక్కడ ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే రాసుకోవాలన్నమాట. సో అలాగే ఇందాక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మెన్, అలాగే గర్ల్స్ ఎవరైనా ఉంటే ఉమెన్ రైట్ థంబ్ ఇంప్రెషన్ సిగ్నేచర్ చేసుకోవాలి. కింద ఇవైతే వాళ్ళు రాస్తారనమాట. డేట్ ఆఫ్ టెస్ట్, టైమ్ ఆఫ్ టెస్ట్, వెన్యూ అనమాట. సంతకం వాళ్ళు చేసి పంపిస్తారు, అదైతే అవసరం లేదనమాట మీకు.
ఇంకా అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి జత చేయాలి అనే దానికి లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ అంటే 10th సంబంధించి ఐటీఐకి సంబంధించినటువంటి ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం 10th క్లాస్ మెమోస్ అనమాట, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ ఇవ్వండి. అక్కడ 55 రూపాయలు స్టాంప్ వేసినటువంటి ఒక కవర్ తీసుకొని దాని మీద మీ సొంత అడ్రస్ అంటే 2 అడ్రస్ మీది రాసి దాని మీద 55 రూపీస్ స్టాంప్ అయితే వేసుకోవాలన్నమాట. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అయితే ఇస్తారు 55 రూపీస్. అంటే ఆ కవర్ కూడాను మనం ఆ యొక్క అప్లికేషన్తో పాటు జత చేసి లోపల పెట్టి పంపించాలన్నమాట. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కూడా జిరాక్స్ తీసి మీరు సైన్ చేయాలన్నమాట. అలాగే 2 కాపీస్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ డ్యూటీ ఫిల్డ్ బై ద అప్లికెంట్. కింద ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్ చెప్పాం కదా ఎలా అదైతే 2 కాపీస్ తీసుకోవాలన్నమాట. అది కూడా పూర్తి చేసి దాంతోపాటు మనం పంపించాలన్నమాట. తర్వాత అపెండిక్స్ సి కూడా మనం ప్రింట్ తీయాలంట. ప్రింట్ తీసి అప్లికేషన్తో పాటు ఇక్కడ సైన్ చేయాలి, మీరు డేట్ వేయాలన్నమాట. ఇది కూడా పంపించాలి. సో మనం పంపించాల్సినవి ఏంటంటే ప్రింట్ తీయాల్సింది అప్లికేషన్ ఒకటి, నెక్స్ట్ అడ్మిట్ కార్డు, థర్డ్ది వచ్చేసరికి ఇదన్నమాట అపెండిక్స్ సి. ఇదన్నమాట, ఇది ఒక పేజీ. సో అపెండిక్స్ సి ప్రింట్ తీయాలి మీరు, బి కూడా తీయాలి, తర్వాత అడ్మిట్ కార్డు, ఆ 3 అనమాట. ఆ 3 తీసుకుని అప్లికేషన్ ఫామ్, అడ్మిట్ కార్డు, అది ఆ 3 అనమాట డిక్లరేషన్. ఆ 3 అయితే మనం అప్లికేషన్తో పాటు పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ మనం లోపల పెట్టాల్సిన కవర్ ఏదైతే ఉందో మనం స్టాంప్ వేయాల్సిన కవర్ 30 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ అలా ఉండేలాగా చూసుకోవాలన్నమాట కవర్ సైజ్ అది. ఇంకా ఏంటంటే మనం ఇవన్నీ కలుపుకొని అప్లికేషన్ ఫామ్, అడ్మిట్ కార్డు, ఇందాక చెప్పినటువంటి అవన్నీ కూడాను, ఇంకా దాంతోపాటు ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడాను ఒక పెద్ద కవర్లో పెట్టుకొని ఆ కవర్ మీద ఏం చేయాలంటే స్టార్టింగ్లో పైన బోల్డ్ లెటర్స్లో, క్యాపిటల్ లెటర్స్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ ట్రేడ్, మీరు దేనికి సపోజ్ ఫిట్టర్ ఆటోనా ఏంటి అనేది అలాగనమాట రాయాలి. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అని చెప్పేసి మీరు దేనికి అప్లై చేస్తాను, సపోజ్ YM205 అంటే మనకి తెలంగాణ సంగారెడ్డికి సంబంధించి, అలాగే మీరు చెన్నైకి అప్లై చేస్తామంటే పైన కోడ్ ఉంది, అది చూసుకొని రాసుకోండి ఇలాగా ఏంటనేది. ఇదేంటంటే మనం స్పీడ్ పోస్ట్లో అయితే పంపించాలన్నమాట. 2 అడ్రస్ ఏం రాయాలంటే మనం పంపించాల్సిన కవర్ మీద 2 అడ్రస్, ద కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ హెవీ వెహికల్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ 20 ఆవడి చెన్నై 600054 అనమాట. స్పీడ్ పోస్ట్ అయితే పంపించాలి మనం. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికీ లేదనమాట, 0 ఫీజు దీనికి సంబంధించి. ప్లస్ ఇక్కడ 3 లొకేషన్స్ ఉన్నాయి, ట్రేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ అయితే చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి అక్కడ ఫర్ లేబరర్ ఉందన్నమాట. లేబరర్ పోస్ట్కి ఏదైనా ట్రేడ్లో అంటే ఐటీఐకి చేస్తుంటే సరిపోతుంది, మీకు ఏ ట్రేడ్ అయినా పర్వాలేదన్నమాట. ఇంకా ఎలక్ట్రీషియన్కి అయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ చేయాలి. ఇంకా కూడా మనకి ఫిట్టర్ ఆటోకి సంబంధించి అయితే కనుక ఆటోమొబైల్లో కానీ, మోటార్ వెహికల్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ వీటిల్లో ఏదో ఒక దాంట్లో ఐటీఐ చేస్తే ఈ ఫిట్టర్ ఆటోకి అప్లై చేయొచ్చు. ఎలక్ట్రీషియన్ అయితే దీనికి చేయొచ్చు. మీరు లేబరర్ అనేసరికి మనకి ఏదైనా ట్రేడ్ అయినా పర్వాలేదు, ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు సరిపోతుంది. ఇంకా ఏజ్ లిమిట్ సంబంధించి మనకి 18 to 27 ఇయర్స్ అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఓబీసీకి 3 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ కాబట్టి 32 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే నీట్గా అయితే పెట్టుకోవచ్చు.